ఏంటి నీ కొడుకు ఇంకా నిద్ర లేవలేదా? వాడేమన్నా బిల్లాడని కొడుకు అనుకున్నాడా ఏంటి అంతసేపు పడుకోవడానికి? వెళ్ళి లేపు. అబ్బబ్బా పడుకోనివ్వండి, నిద్ర ఫ్రీయేగా. ఫ్రీ 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 అని ఫ్రీగా వచ్చేవన్నీ తీసుకుంటూ పోతే లైఫ్లో ఫ్రీగానే పోతాడు నీ కొడుకు. వెళ్ళి లేపు. సరే అండి. అరే రే లేనా, నీ వల్ల మీ నాన్న నాకు పొద్దున్నే పూరి ఉప్మా ఉతప్పు అన్నీ కలిపెట్టేస్తున్నారు. లేయు. పెడితే హ్యాపీగా తినొచ్చుగా. ఏడ్చావులే ఏదో సినిమా డైలాగులు నువ్వు. లే. అబ్బా ఏదో జీవితం, ఫ్రీగా వచ్చి నిద్ర కూడా పోనీయట్లేదు. చాలు చాలు, వాగింది చాలు. లేచి కిచెన్లో పాలున్నాయి, తాగు. చీచి, పొద్దున్నే వాడైనా హార్లిక్స్ బూస్ట్ కాఫీ తాగుతారు, పొద్దున్నే పాలు. చీ. అరే పాలు కొన్నే ఉన్నాయి, అందులో కొంచెం నీళ్లు పోసుకుని వేడి చేసుకుని తాగు. ఏంటేంటి మళ్ళీ చెప్పు. ఉన్నవే చెంచా పాలు, అందులో నీళ్ళు పోసుకొని తాగాల? ఇంకా నయం కలర్ సోడా పోసుకొని తాగమని చెప్పలా. దానికి డబ్బులున్నాయా? ఆగరా నాన్న, మనం మధ్యతరగతి వాళ్ళంరా, సర్దుకోవాలరా. మాకు తెలుసు, ఇదే విషయం సౌందర్య చెప్పింది. సర్దుకుపోదారా సినిమాలో. ఇలా ఎన్నాళ్ళు సర్దుకుపోవాలి? ఇప్పటికే వయసు కిందకి 20 ఏళ్ళు వచ్చాయి, ఇంకా సర్దుకుపోమంటారా? అరే కొడుకు వయసుకు వచ్చాడు, వాడికి ఒక షర్ట్ కొందాం, ఒక జీన్ ప్యాంట్ కొందాం అని ఏమీ లేదు. కనీసం ఒక లాలీపాప్ అని కొనిద్దామని ఉందా? ఎందుకు నవ్వుతున్నావు? ఓ ప్రాసలో లాలీపాప్ అన్నా? నేను అనుకున్న లాలీపాప్ వేరు, నువ్వు అనుకుంటున్న లాలీపాప్ వేరు. లాలీపాప్ అంటే ఫ్యూచర్లో వచ్చే లేటెస్ట్ వెహికల్ అమ్మా, బండి, మోటార్ సైకిల్. ఇప్పుడైనా అర్థమైందా? అమ్మాయ్యా బతికిచ్చావు, ఇప్పుడు వచ్చావు దారికి. ఇంకెన్ని రోజులు ఈ మధ్య జరిగే జీవితం? మధ్యంతర ఎన్నికలు వచ్చేంత వరకు తప్పుకో. ప్రాస బాగుంది కదా అని చేతితో కాకుండా ప్రాసతో కొడతావా? చెప్తా మీ పని. ఏరా గోవా ట్రిప్ అన్నావు, రెడీయేనా? ఏంట్రా రెడీ? ఇలా చెబితే మా బాబు చంద్రబాబుకి లెటర్ పెట్టుకోమన్నాడు, ₹1 కూడా ఇచ్చేటట్టు లేడు. ఫోన్ జేబు కొట్టేద్దామంటే కార్డ్స్ తప్పితే ఏమి లేవు. మరి కార్డు కొట్టేపోయావా? ఏంటి కొట్టే 6? ఏటీఎం కార్డు కాదు నాన్న, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు. ఓహో, ఎరా ఇన్ని కార్డులు తెలిసిన మీ నాన్నకి ఏటీఎం కార్డు తెలియదా? ఆయన తెలీదు, నువ్వు వెళ్ళి చెప్పు. నీ అబ్బా సోడా బుడ్డి, సొల్లాపి సోడా చెప్పు. 2 సోడా. సోడా సోడా ఉందరా అక్కడ? అది నాకు తెలియదు మామా. తెలియనప్పుడు నోరు మూసుకోరు నీ అబ్బా. రే సోదా ముందు గోవా పోగరం చూడరా. నాన్న చెప్పరా. మా ఫ్రెండ్స్ అంతా గోవా వెళ్తున్నారు, నేను కూడా వెళ్తానన్న. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మనం మధ్యతరగతి వాళ్ళంరా, అర్థం చేసుకోవా? అది నాన్న. నోర్మయ్, వెళ్ళి బుద్ధిగా చదువుకో, వెళ్ళు. చి, అనవసరంగా ఈ ఇంట్లో పుట్టాను. ఈ ఇంట్లో నుంచి పారిపోతే కానీ వీళ్ళకి నా వాల్యూ తెలియదు. బాబు భోజనానికి రారా? నాకొద్దు, ఇప్పుడు ఆకలి లేదు, మీరే తినండి. ఇటు చూస్తే నువ్వెన్నో, అటు చూస్తే ఆయన వెండో. ఏంటి నీ కొడుకు తిన్నట్టున్నాడా? వదిలేయండి, వాడు చిన్నపిల్లాడు, మీరు తినండి. అయినా మీ ఫోకస్ వాడి మీద ఎందుకు, మీ పని మీద పెట్టండి. ఎప్పుడు చూసినా వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నాన్న ఏంట్రా? పెన్ను కావాలి. పెన్సిల్ ఉందిగా. నాన్న ఏంట్రా? జాతర చూడటానికి వెళ్ళాలి.
ఇంట్లో టీవీ ఉందిగా. నాన్న ఏంట్రా? ఫ్రెండ్స్ సినిమా అంటున్నారు. సినిమానా? మన జీవితమే ఒక సినిమారా. బయట సినిమా ఏం చూస్తావురా? నాన్న మళ్ళీ ఏంట్రా? బూట్ కట్ ప్యాంట్ కావాలి. మా నాన్న నాకు అండర్వేర్ కొనివ్వలేదురా. బూట్ కట్ ప్యాంట్ నీకెందుకురా? చి, 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 చి. చి కళ్ళగోడ ఈయనే. మమ్మీ 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 అమ్మా 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 అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కిచెన్లో కూడా లేదే. ఇంట్లో అమ్మ లేదు, మార్కెట్కి వెళ్ళినట్టుంది. ఇంట్లో నుంచి పారిపోవడానికి ఇదే సరైన సమయం. నాన్న పర్సు ఏంటి ఇక్కడ వదిలేసాడు? ఎల్ఐసి నా పేరు మీద. కాలేజీ ఫీజు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు, అప్పులు, బంగారం తాకట్టు పేపర్స్, నాన్న శాలరీ స్లిప్పు. ఇదేంటి బైక్ ఎక్స్చేంజ్ అండి? నాన్న బైక్ పెట్టి నాకు బండి కొంటున్నాడా? నాన్న నాన్న నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను నాన్న. నన్ను క్షమించు నాన్న. నా మీద ఇంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు నాన్న. ఎప్పుడు తిడుతుంటే అది నా మీద కోపం అనుకున్నా అన్న. కానీ ప్రేమని ఇప్పుడే తెలిసింది నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ వెరీ సారీ నాన్న. ఎక్కడున్నా నాన్న? వస్తున్నాను నాన్న. నాన్న 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 ఏరా నువ్వు కాలేజీకి పోలే? ఈరోజు సండే నాన్న. ఓ సండేనా? మర్చిపోయాను. అది ఏంట్రా? నాన్న ఒకసారి మీ చెప్పులు. ఏంటి నాన్న ఇది? నా కోసం నువ్వు ఇలా. ఏంటి నాన్న ఇది? నా కోసం నీ బండి తాకట్టు పెట్టి ఇలాంటివి చేయొద్దు నాన్న. ఏంట్రా ఇది? నువ్వు పరాయోడు కాదురా, నా కొడుకురా. నిన్ను విమానంలో తిప్పాలని నాకుంది, కానీ నన్ను క్షమించు నాన్న. నాని లే. ఏంట్రా ఇది? చిన్నపిల్లలాగా మీ అమ్మ నువ్వెంతో ధైర్యవంతుడు అంది. ఏంట్రా